హలో అండి, అందరికీ హాయ్. ఇక్కడ వచ్చేసండి అత్తయ్య చేతితో అయితే ఆవకాయ పెడుతున్నామండి ఈరోజు అయితేని. ఇక్కడైతే వాయిస్ కానివ్వండి, పచ్చడి పెట్టి విధానం అయితే న్యాచురల్గా తీసేవండి. ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్కడ బోర్ కొట్టించదు. కంటిన్యూగా వీడియో చూడండి, చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇవి మేము మామిడికాయలు ఈరోజు ఆవకాయ పట్టబోతున్నాం కాబట్టి మాకు 2 మామిడికాయలు ఉన్నాయి. ఆవకాయ పట్టబోతున్నామండి. సో ఇవి మామిడికాయలు. మేము రసాలతో కూడా ఆవకాయ పడతాము. సో ఇవి పచ్చి రసాలు, ఇవేమో కొత్తపల్లి కొబ్బరి. సో వీటితో మనం కారం ఆవకాయ, బెల్లం ఆవకాయ పట్టబోతున్నాం. సో ముందుకెళ్ళి ప్రొసీజర్ ఏంటో చూద్దాం. నానమ్మ వెల్లుల్లిపాయకి వస్తుందండి. తెలంగాణలో ఎల్లిపాయలు అంటారు కదా, అవి. సో ఎలాగ వస్తుందో ఇప్పుడు చూపిస్తుంది మా నానమ్మ. సో ఫస్ట్ ఒక వెల్లుల్లిపాయ తీసి దాన్ని శుభ్రం వలిచేయాలండి. వలిచిన తర్వాత దాని నెత్తి మీద ఉన్నది ఏదో ఉంటుంది, అది తీసేసి దాని తొక్క మొత్తం తీయాలి. కొంచెం తొక్కుంటే బాగుంటుందండి. సో మా నాన్నమ్మ మొత్తం తొక్క తీయట్లేదు, జస్ట్ కొన్ని దిక్కుల్లో తొక్క వదిలేస్తుంది. కింద ఉన్న తోక కూడా తీయాలి అండి, అలాగా తీసి ఆ పక్కన. సో ఇక్కడ గైస్ మా నానమ్మ, మా చెల్లి, మా పెద్దమ్మ వెల్లుల్లిపాయలు వదిలిస్తున్నారు. ఇందాక ఒకటి చేద్దాం అనుకున్నారు గైస్. ఇదేంటి, వెల్లుల్లిపాయ ఒక గ్లాస్ జార్లో వేసి దాన్ని షేక్ చేసి మొత్తం తీద్దామని. కానీ గైస్ అది అట్టర్ ఫ్లాప్ అయిన వలన చేతితో తీస్తున్నాం గైస్, అంతే. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం గైస్. సో నెక్స్ట్ ప్రాసెస్ అండి, మీరు మెంతులు కూడా ఎండబెట్టుకోవాలి ముందే. ఇలాగ మేము ఇన్ని మెంతులు తీసుకున్నాం. మీరు క్వాంటిటీని బట్టి మీరు మెంతులను తీసుకోవాలి. సో మేము చేసుకునేది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇన్ని మెంతులు తీసుకున్నాం. ఇదిగోండి. సో మెంతులతో పాటు మీరు ఆవాలు కూడా ఎండబెట్టుకోవాలి గైస్. ఇదిగోండి, మీరు చూస్తున్నట్టు మీరు క్వాంటిటీని బట్టి మీరు మెంతుల్ని, ఆవాల్ని ఎండబెట్టుకోవాలి. మేము ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మేము ఇంత ఎండబెట్టుకుంటున్నాం. ఇదిగోండి ఆవాలు పొడి అవ్వాలండి. దాంతోపాటు మీరు నెక్స్ట్ ఇలాగా చింతపండును కూడా ఎండబెట్టుకోవాలి. మా ఆంధ్ర సైడ్లో మేము కొంచెం చింతపండు కూడా వేస్తాము. సో మేము జస్ట్ చెప్పేది ఏంటంటే క్వాంటిటీని బట్టి మీరు ఇదంతా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా ఎండబెట్టుకోవాలి గైస్, ఎండబెట్టుకోవాలి. ఇదిగోండి. దాంతోపాటు కల్లుప్పు, దొడ్డుప్పు కూడా అంటారు, ఆ ఉప్పు కూడా ఎండబెట్టుకోవాలి. ఓకే, ఇలాగైతే దీంట్లో ఏమైనా బ్యాక్టీరియాస్ ఏమైనా ఉంటే అన్నీ చచ్చిపోతాయి. ఇదిగోండి, మాకు ఇక్కడ ఎండలన్నీ చంపేస్తున్నాయి. సో ఇది మా టెర్రస్ మీద ఇలా ఎండబెట్టుకున్నాం గైస్. ఇప్పుడు మా పెద్దనాన్నగారు ఇది కోస్తున్నారు. సో గైస్ ఇక్కడ మా పెద్దనాన్నగారు మామిడికాయలు కోస్తున్నారు. ఇక్కడ మా పెద్దనాన్నగారు ఇది మామిడికాయలు కోస్తున్నారు గైస్. మా నాన్నమ్మేమో అక్కడ ముగ్గుని అన్నీ తీస్తుంది. ఇక్కడ మా పెద్దమ్మ ఇంకా మా చెల్లి ఏమో ఇవి ఉంటాయి కదా, ఏంటి నానమ్మ అవి మధ్యలో జీడి అవన్నీ తీసి క్లీన్ చేస్తున్నారు. సో ఇలా కట్ చేయాలి అవన్నీ. ఓ మై గాడ్ గైస్, ముగ్గుపైన కాయ వచ్చింది మళ్ళీ. సో ఫస్ట్ ఇలా కొయ్యాలి. స్టెప్ బై స్టెప్ సర్కిల్స్కి వస్తున్నారు అనమాట. ఇలాగా మాకు పెద్ద మొక్కలు ఉంటే ఇష్టం గైస్, అందుకని పెద్దకి వస్తున్నారు. సో జీడేమో ఇలా తీయాలి. మా పెద్దమ్మ తీస్తుంది. ఇలా తీయాలి గైస్. ఇదేమో మేము బెల్లం ఆవకాయకి యూజ్ చేస్తున్నాం, ఇదేమో కారం ఆవకాయకి, ఇవేమో బెల్లం ఆవకాయకి గైస్. బెల్లం ఆవకాయ మేము అంత ఎక్కువ తినాం కాబట్టి కొంచెమే చేస్తున్నాం. ఇదేమో కారం ఆవకాయకి మేము ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ చేస్తున్నాం. సో నెక్స్ట్ మొత్తం
వచ్చాయి. నీళ్ళు పడిపోతాయి. ఏం కడగొద్దు. గుంతలకి ఆవకాయ పెట్టడం వచ్చేసింది. గుంతలకి ఆవకాయ పెట్టడం వచ్చేసింది. నాకు అసలు పొడి చేసుకుంటా చేతిలోనే. ఎవరు పోసుకున్నారు పెద్దమ్మాయి. సో ఇప్పుడు మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి. మామిడికాయలు ఇందాక కోసుకున్నాం కదా, ఇవి మొత్తం జీడ అవన్నీ తీసి క్లీన్ చేసుకున్నాం. నెక్స్ట్ నేను ఉప్పు చూపించాను కదండి ముందు, ఆ ఉప్పుని ఫైన్గా పౌడర్ చేసేసుకుంటాం. ఫైన్గా కరిగిపోవాలి అందులోకి. దాని తర్వాత ఆయిల్ తీసుకోవాలండి. వేరుశనగ నూనె, గ్రౌండ్నట్ ఆయిల్ కంపల్సరీ. వెల్లుల్లిపాయలు అండి, నేను ఇందాక చెప్పాను కదా, వెల్లుల్లిపాయలు కొన్ని ఒలిచినవి కొన్ని ఒలవనివి. మెంతులు ఇన్ని కాదండి, జస్ట్ కొన్ని వేస్తాము. నెక్స్ట్ ఆడించిన కారం పొడి, ఆడించిన ఆవపిండి ఒక గిన్నె, ఒక పెద్ద గిన్నె, కొంచెం మెంతులు, ఇంకా వెల్లుల్లిపాయ తీసుకుని ఇలాగా పేస్ట్ చేసుకోవాలండి. ఇది ఆగున్నంత మొక్కలేసి కొలుస్తున్నామండి మేము. ఇప్పుడు ఈ బొచ్చులో మామిడికాయలు వేస్తున్నామండి. నిండా రావాలండి. సగం లేదు కదా, అట్లా వేసా కదా. అంత సరిపోతుంది వేసి. నేను వేస్తాను మొదలు. నేను అలా చల్లచ్చు. ఇప్పుడు మెతులు ఇప్పుడు ఆడించుకున్న కారం వేయాలండి. ఈ గిన్నెలో మేము సగం కారం కొలుచుకుంటున్నాం. ఎండాలండి. కారం బాగా దగ్గరలో ఉంది కదా. దానికి ఎత్తనం కారం ఉప్పు కానీ నేను వేసేద్దాను. ఉప్పు నేను అన్నీ వేసేద్దాను. నాకు కలపడానికి లేనప్పుడు బాగుంటుంది. ఏనా ఏదైనా కలిపేదాన్ని పట్టరా, నేను కలుపుతాను. అప్పలాంటిది ఏదైనా ఉంటే పట్టరా. అదే 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 చెయ్యి తీయ అడ్డంగానే. యాత్నాను అర్థం కావట్లే. నేను వేస్తాను. ఆడెవడో ఓం ఫీట్ కట్ బాస్. ఇప్పుడు శుభ్రంగా కలుపుకోవాలండి. అన్నిటికి ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ పట్టేటట్టు. అలా పట్టే టైంలోనే నూనె కూడా వేసుకోవాలండి. ఇంకోండి, మేము ఈ విజయ హైదరాబాద్ గ్రౌండ్నట్ నూనె వాడుతున్నాం. ఇదే కంపల్సరీ. మీరు ఇప్పుడు నూనె వేసుకోవాలి గైస్. ఒక ప్యాకెట్ ఆయిల్ మొత్తం వేసేసుకోవాలి. వేరుశనగ నూనె వెనకాల కట్ చేస్తే మొత్తం పక్కన ఏంటంటే ఆరబెట్టింది కదా. ఆయిల్ మళ్ళీ లాస్ట్లో మొత్తం వేసేద్దామా? కొంచెమైనా ఉంచేద్దాము. అయ్యో నూనె మొక్క మురుగులే కూడా ఉండాలి. అందరికీ కదా
ఇది వచ్చేసి అయితే కారం పచ్చడి అండి పెట్టేసామాట 3 రోజులు ఎండలో కూడా పెట్టేసండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట అండి. ఇక్కడైతే వాయిస్ అంతా పాపే ఇచ్చిందండి. తను కూడా చాలా సరదాగా ఇచ్చింది అనమాట అండి. తనే ఇస్తానన్నా సరదా పడ్డది. అందుకే అండి ఆవకాయ పచ్చడి అయితే అందరికీ తెలిసిందే అండి. కానీ అత్తయ్య గారు చేతితో పెట్టిందని మీకు చూపిస్తానండి. మీరు అందరూ కూడా చూస్తారు కదా చూపిస్తున్నానండి. ఇక్కడైతే బెల్లం పచ్చడి కూడా చూపిస్తాను. లైక్ చేయడం మర్చిపోవద్దు అసలు. ఇది వచ్చేసి బెల్లం పచ్చడి అండి. మీకైతే పూర్తిగా చూపించలేదు, బెల్లం కలిపింది. కారం పచ్చడిలోనే కొంచెం సపరేట్గా తీసేసుకుని బెల్లం కలిపేసుకోవడం అండి, అంతే.